హలో వెల్కమ్ టు మై ఛానల్ యువన్ వెరో. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ సబ్స్క్రైబ్ చేసండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం ఈ వీడియోలో రోజు చేయబోయేది మన సాయి సిద్ధుని. ఇలా చెప్తే మీకు అర్థం కాదు కదా, అదే మన దెంగుల్ స్టార్ సాయి సిద్ధుని. ఎమోషనల్ లేని ఎమోషనల్ వీడియోస్తో ఆడియన్స్ని కంటెంట్ పెట్టిస్తాడు. కామెడీ లేని కామెడీ వీడియోస్తో జనానికి పిచ్చెక్కిస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంటెంట్ లేని కంటెంట్ వీడియోస్ తీసి ట్రోలర్స్తో జనంతో 24/7 దెంగులు తింటా ఉంటాడు. అదే వీడి హాబీ. వీడు ఆడియన్స్ని ఎంత టార్చర్ చేసినా వీడి వీడియోస్లో నాకు నచ్చేదేంటో చెప్పనా, వీడు నవ్వే ఎక్స్ప్రెషన్ అండ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ఆ రెండు ఎక్స్ప్రెస్ ఇచ్చినప్పుడు అచ్చం కొండెరుకులాగా ఉంటాడు. అయితే వీడి వీడియోస్లో కంటెంట్ లేకపోయినా వీడికి ఒక పద్ధతి, ప్లాన్, విజన్ ఉంది. ఆ పద్ధతి, ప్లాన్, విజన్ ఏంటంటే సమ్మర్ సీజన్లో మామిడికాయలు కాసినట్టు, వర్షాకాలంలో వరి పంటలు పడినట్టు వీడి వీడియోస్ కూడా సీజన్స్ ఉంటాయి. అవే రంజాన్, క్రిస్మస్, వినాయక చవితి, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే. రంజాన్ అప్పుడు రంజాన్ వీడియోస్ చేస్తాడు, క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ వీడియోస్ చేస్తాడు, వినాయక చవితి అప్పుడు వినాయక చవితి వీడియోస్ చేస్తాడు. ఇంకా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అప్పుడైతే వీడి వీడియోస్ చూసేవాడికి సావే అంత టార్చర్ చేస్తాడు. రండి ఇప్పుడు ఆ చావుని మీకు దగ్గర నుండి చూపిస్తా. అంకుల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సేమ్ టు యూ తమ్ముడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ ఇండిపెండెన్స్ డే తమ్ముడు. సేమ్ టు యూ అన్న. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని స్టార్టింగ్ లో సాఫ్ట్ గా బాగానే పలకరిస్తాడు. ఇప్పుడు చూడండి వీడి డబుల్ యాక్షన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సిస్టర్. సిస్టర్ మీకే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అన్నా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు అన్నా, మాకు కాదన్నా. సిస్టర్ నాకు అర్థం కాలా. అన్నా ఎప్పుడైతే ఈ దేశంలో మా అమ్మలకి సేఫ్ ఉంటుందో అప్పుడు మాకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న, అప్పటిదాకా మాకు కాదన్నా, మీకు అన్నా. చూసారుగా వీడి డబుల్ యాక్షన్. ఎవ్రీ ఇండిపెండెన్స్ డే కి ఇలాంటి హెర్కుక్ వీడియోస్ చేస్తూనే ఉంటాడు. వీడు ఒక్కడే కాదు, ఇండిపెండెన్స్ డే అంటే చాలు ఇలాంటి పనికిమాలిన వీడియోస్ తో వేలు ముద్ర కొడుకులంతా వచ్చేస్తారు. ఇండిపెండెన్స్ డే బ్రిటిషర్స్ నుండి మనకి స్వాతంత్రం వచ్చిందని జరుపుకుంటావురా. ఇండియన్స్ నుండి ఇండియన్స్ కి వచ్చినందుకు కాదు. అది తెలుసుకుని వీడియో చేయండి, లేదా గుద్ద మూసుకుని ఇంట్లో కూర్చోండి. హ్యాపీ రిపబ్లిక్ డే ఆంటీ. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే అన్న. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హ్యాపీ రిపబ్లిక్ డే అంకుల్. థ్యాంక్ యూ పాపా. హ్యాపీ రిపబ్లిక్ డే అన్న. ఒక్క నిమిషం పాపా. సరే అన్న. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చాక్లెట్ తీసుకో. వద్దన్నా. ఎందుకమ్మా? అన్న నేను న్యూస్ లో చూసానన్నా, ఇలా చాక్లెట్లు ఇచ్చి చిన్న పిల్లల్ని కిడ్నాప్లు రేపులు చేస్తున్నారన్న, అందుకే నాకు వద్దన్నా. అందరూ అలా ఉండరు పాపా. అన్న టచ్ చేయకన్నా భయమేస్తుందన్న. ఫ్రెండ్స్ చెప్పురి మీరే చెప్పురి. నా ముద్దలకేమిది, నా లంచప్పులకేమో, నా గంటకేమిది, నా లంచకేమిది. మళ్ళీ అదే కాన్సెప్ట్ ఏరా. స్టార్టింగ్ లో ఫ్లాగ్స్ తో విషెస్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డైలాగ్. కొంచెం చేంజ్ చేయరా బాబు. థ్యాంక్ యూ చెప్పి చాక్లెట్ ఇచ్చావు, బాగానే ఉంది. చాక్లెట్ ఇచ్చి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారనే డైలాగ్ ఎందుకు ఇచ్చిందిరా? అసలు రిపబ్లిక్ డేకి ఆ డైలాగ్కి ఏంట్రా సంబంధం? రిపబ్లిక్ డే రాజ్యాంగం అమల్లో కూర్చున్న రోజని సెలబ్రేట్ చేసుకుంటావురా. అదన్నా తెలుసా కనీసం? అసలు వీడికి బ్రెయిన్ తల్లో ఉంటుందో గుద్దులో ఉంటుందో అర్థం కాదు. మీరు చెప్పండి మా అసలు రిపబ్లిక్ డేకి ఆ డైలాగ్కి ఏంటి సంబంధం? వీడు హిరుకుక్ కాకపోతే లాస్ట్ లో ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, కుక్కలు మింగినట్టు. చెప్పాక వీడి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అంటే నాకు చాలా ఇష్టమని. వీడి ఎక్స్ప్రెషన్ కన్నా కుక్క ముడ్డే బాగుంటది. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వీడియోస్ అయిపోయాయి కదా, ఇప్పుడు రంజాన్ వీడియోస్ చూద్దారండి. అరే లేట్ అయిపోతుందరా. తమ్ముడు ఏమైంది తమ్ముడు? అన్న బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ ఎక్కడ? తమ్ముడు పెట్రోల్ బంక్ ఎక్కడ తమ్ముడు? చాలా దూరం ఉంది తమ్ముడు. కొంపతీసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాడే ఏంటి? థ్యాంక్స్ అన్న. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాలి? నమస్కారం అన్న. తమ్ముడు నువ్వు కూర్చో తమ్ముడు, నేను నెట్టుతాను. అయ్యో పర్లేదన్న. పర్లేదు తమ్ముడు, నువ్వు కూర్చో, నేను నెట్టుతాను. నాకు తెలిసి వీళ్ళిద్దరికి చిన్న మెదడు ఎక్కడో దుబ్బినట్టుంది. ఆ స్కూటీ మీద తోసుకుంటూ వెళ్ళినా వాడంతటి వాళ్ళని వెళ్ళినా రెండు ఒకటే కదరా. వాడు పెట్రోల్ అయిపోయింది అన్నాడా, నా కాళ్ళు రెండు ఇరిగిపోయాయి అన్నాడా? ఆ కొండ గాడిని ఆ స్కూటీ మీద ఎక్కించుకొని వెళ్తున్నావు. అయినా లాజిక్స్ ఆలోచించవరా నువ్వు? నాకు అర్థం కాక అడుగుతున్నా. వీడికి బుర్ర గువ్వలో ఉందనుకుంటే లాజిక్ లవడాలో ఉంది. వీడి బొగడాలు వీడియోస్. వీడు అందరితో దెంగులు తినడానికి సగం రీజన్ వీడియోస్ లో లాజిక్ లేకపోవడం. బోయపాటి మూవీస్ లో గ్రావిటీ, వీడి వీడియోస్ లో లాజిక్స్ రెండు ఉండవు. అరే మా వాడు వస్తున్నాడు రా. అరే ఆ ముస్లింతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? అరే జై శ్రీరామ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. జై శ్రీరామ. జై శ్రీరామ్ ఏంటి? హైరామామ అని పిలవచ్చుగా. సర్లే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. రే అస్సలం వాలేకం. ఏంటది? మళ్ళీ చెప్పు. రే అస్సలం వాలేకం. అస్సలం వాలేకుమా? అస్సలం వాలేకం ఏంట్రా ఎడ్డిన మొగ్గ? అస్సలం వాలేకం అది, అస్సలం వాలేకం కాదు. వీడియోలో కంటెంట్ ఉండదు, ఎమోషన్ ఉండదు, ఫన్ ఉండదు అనుకుంటే ఇప్పుడు ఏకంగా లాంగ్వేజ్ కూడా సరిగ్గా లేదు.
వీడి వీడియోస్ లో ఏముండదు, ఒక్క దింగులు తినడం తప్ప. అయిన వాడు జై శ్రీరామ్ అనడం ఏంటి, వీడు హస్తల వాలకం అనడం ఏంటి. వీడి హెర్కుక్ వీడియోస్ కోసం ఇలాంటి బొగడాలు కంటెంట్ తో జనాన్ని హెర్కుక్లు చేస్తున్నారు. నాకు కూడా ముస్లిమ్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు ఇప్పుడు ఇలా చెప్పలేదు. నాకనే కాదు, ఎవరు అలా చెప్పుకోరు, ఒక్క ఈ గాండుగాడు తప్ప. అపరిచితుడి సినిమాలో విక్రమ్ గారు ఒంట్లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వీడొంట్లో కూడా అంతే 3 క్యారెక్టర్స్ ఉంటాయి. చూపిస్తారండి. పాపం ఈ స్వామికి దీక్షకి టైం అయిపోయింది. లిఫ్ట్ అడిగితే ఫుల్గా తాగేసిన ఒక హెరుగుగాడు వస్తాడు. వాడు తాగేసి ఉండటంతో ఈ స్వామి అక్కడు. ఈలోపు మన కొండెరుగు గారు వస్తారు. సిద్ధు స్వామి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు స్వామి? చర్చికి వెళ్ళొస్తున్నా స్వామి, బండెక్కు స్వామి. వీడు సిద్ధు కాదు, జాన్. ఏంటి స్వామి బండెక్కమని ఆలోచిస్తున్నాం? మనతో ఫ్రెండ్స్ స్వామి, మనతో కలిసి ఎన్ని చేసాం? మాలో ఉన్నంత మాత్రం మన బంధం విడిపోతా స్వామి. అదేం కాదులే స్వామి. అలా అయితే బండెక్కు స్వామి. ఈ వీడియోలో కూడా పాపం ఈ భవానికి దీక్షకి టైం అయిపోద్ది. లిఫ్ట్ అడిగితే సేమ్ ఇందాకట్లాగానే ఒక ఎరుకుగ్గాడు వస్తాడు తాగేసి. వాడు తాగేసి ఉండటంతో ఈ భవాని ఎక్కడు. ఇప్పుడు మన కొండ ఎరుకుగ్గాడు వస్తాడు మళ్ళీ. ఇక్కడ ఉంది సిద్ధు కాదు, జాన్ కాదు, మొహమ్మద్. హిందూ ముస్లిమ్స్ వేరు కాదు భవాని, అందరూ ఒకటే భవాని. భిక్షకి లేట్ అవుతుంది, బండెక్కని భవాని. భవాని పద భవాని. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. చూసారుగా వీడి వ్యూస్ కోసం, లైక్స్ కోసం వీడేసే పోస్టులు వేసాలు. వీడి యాక్టింగ్ కి అపరిచితుడి సినిమాలో విక్రమ్, దశావతారం సినిమాలో కమల్ హాసన్ గారు ఇద్దరు మూలకూడ రారు. సేమ్ స్టోరీ, సేమ్ స్క్రీన్ ప్లే. సాహ దొబ్బుతున్నావు కదరా నాయనా మమ్మల్ని. 3 మతాలను కలిపి కుమ్మేసి కలేసి మెలేసి ఆరేస్తున్నాడు. వీడి వీడియోస్ అన్ని మతాల మీద, ఆడపిల్లల మీదే ఉంటాయి. ఇండిపెండెన్స్ డే, రంజాన్ వీడియోస్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఆడపిల్లల వీడియోస్ చూద్దాం రండి. అరే ఒకప్పుడు ఈ ప్యాకెట్ 300 రా, ఇప్పుడు మరి 400 తీసుకుంటున్నారా? వాళ్ళు ఎంత పెంచుకుంటే మనకి ఎందుకు సిగరెట్ ఫస్ట్ లేటర్ ఎందుకు? చేతిలో చాక్లెట్స్ ఏంటి? అరే ఆ షాప్ వాడు చేంజ్ లేక చాక్లెట్ ఇచ్చారా? రే ఉండరా. షాప్ వాడు చిల్లర లేక చాక్లెట్ ఇచ్చాడా? 300 రూపాయల సిగరెట్ ప్యాకెట్ 400 రూపాయలు అయిందన్ను. అంటే సిగరెట్ ప్యాకెట్ 400. 2000 నోట్స్ లేవు కాబట్టి ఇస్తే 500 నోట్ ఇవ్వాలి, లేదా 200 నోట్స్ 2 ఇవ్వాలి, 100 నోట్స్ 4 ఇవ్వాలి. చేంజ్ అంటున్నావు కాబట్టి కంపల్సరీ 500 నోటే ఇచ్చుంటావు. 500 నోట్ ఇస్తే 400 బిల్ అయింది. 100 రూపాయలు రిటర్న్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు వాడి దగ్గర చిల్లర లేదంటావా? చూసి మేము హెరుకుక్కులం అంటావా? పోనీ అవేమన్నా 50 రూపీస్ చాక్లెట్ అంటే అది కాదు, 10 రూపీస్ పరుకు చాక్లెట్లు తెచ్చి 100 రూపీస్ చేంజ్ లేదంటే నమ్మడానికి నీల బుర్రలేని గాండుగాడు అనుకుంటున్నావా? చిల్లరంటే 5 రూపీసు 2 రూపీసు ఉండవురా, 100 రూపాయలు కాదురా ఎరుహుక్క. నువ్వు దెంగి. బాబా ఆగు. పాపా చాక్లెట్ తీసుకో. వద్దన్నా. ఎందుకు వద్దమ్మా? నీ ఫేస్ వాల్యూ అలాంటిది మరి. ఆ చాక్లెట్స్ అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టం కదా, తీసుకో. అన్న నేను న్యూస్ లో చూసానన్నా, ఇలా చాక్లెట్లలో మత్తు మందులు కలిపి చిన్న పిల్లల్ని కిడ్నాపులు చేస్తున్నారన్నా. అన్న నువ్వు నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చినావు కదా? నేను అలాంటి కాదు పాపా. అన్న పట్టుకోకన్నా, భయం వేస్తుందన్నా, నేను గట్టిగా అరుస్తానన్నా. చెప్పేగా నీ ఫేస్ వాల్యూ అలాంటిదని. ఆ పని చేసైనా వాడిని జైల్లో దింగమ్మా, మాకు ఈ బాధ తప్పిద్ది. ఓకే, నీ పేరు కౌశల్య కదా? అవును అంకుల్, ఏమైంది? మీ నాన్న నీకు ఈ చాక్లెట్స్ ఇవ్వమన్నాడమ్మా. మళ్ళీ చాక్లెట్ కాన్సెప్టేనా? ఏంటి మామ వీడి ఇంకా మారలేదా? ఏమైందమ్మా? నాన్న అంకుల్ మీ ఫ్రెండ్ నన్ను బండెక్కమంటున్నాడు, చూస్తుంటే కిడ్నాపర్లా ఉన్నాడు. వీడేంటి అక్కడే ఉన్నాడు ఇంకా వెళ్ళిపోకుండా? వీడి కిడ్నాపరా, డెలివరీ బాయా? ఒరే దింగులు సిద్ధు, కొంచెం కాన్సెప్ట్ మార్చరా, నీకు దండం పెడతా. సేమ్ రొట్టెని అడు తిప్పి ఇటు తిప్పి మా మొహాన్ని దంగకరా బాబు. ఓకే. సిగ్గు లేదురా నీకు, ఆడపిల్ల చున్నేసుకున్నావు. మీరు వేసుకోరు కదా. అయితే ఏంది బ్రో ఇప్పుడు నువ్వు కొంచెం నువ్వా చక్కగానవా? చున్నీ వేసుకోవడం కాదు, ఫస్ట్ నువ్వు సరిగ్గా గుడ్డీలు పెట్టుకో, తర్వాత వాళ్ళకి చెప్పుదు గాని. చూసారుగా ఆడపిల్లల మీద వీడు చేసే క్రింజ్ వీడియోస్. వీడికి కొత్త ఐడియాస్ ఏ రాక తీసిన రొట్టెని తీసి అడుదిప్పి ఇడిదిప్పి అవే మన మొహాన్ని దొబ్బుతాడు. వీడికి ఇవి కాకుండా క్రింజ్ అని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, రండి చూద్దాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, కానీ నేను హ్యాపీగా లేను. కొట్టుకో బ్రో అయితే కాసేపు కొట్టుకో. ఏరా నాన్న అన్నం తిన్నావా? తిన్నానమ్మా. అరే గాలి తిరుగులు తిరగకుండా తొందరగా ఇంటికి వచ్చేసి. సరే అమ్మా. రే మీ అమ్మకి నువ్వంటే అంత ఇష్టం రా? అరే ఇది మా అమ్మ వాయిస్ కట్టరా, మా అమ్మ ఎప్పుడో చనిపోయిందిరా. సెంటిమెంట్తో నా వట్లు వణికించేసావు బ్రో, నువ్వు నీ లవడాలో సెంటిమెంట్. అరే మీరు హిందూస్ కదరా, మసీద్ కిందకి వచ్చావురా? అలా అయితే నువ్వు మా గుడికి ఎందుకు వచ్చారా? అరే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, మన కులాలు వేరు కావచ్చు, మనం అంతా ఇండియన్స్ రా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఇందుకు కాదారా అందరు నిన్ను మింగేది? అవి కులాలు కాదురా, మతాలు రా, లబ్ధే. ఒకసారి ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూద్దారండి.
కులాలు కాదురా ఎరుగు కూడా మతం అది. కులాలు కాదురా గాండు మతం అది. ఎరుకుక్క ఏం చేస్తున్నావంటే సాయి సిద్ధు వీడు చూస్తున్నా అన్నాడంట. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పాడు. ఇది మామ ఈరోజు మన వీడియో. ఇంక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. ఉంటా మరి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.